న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మురిమళ్ళ గోదావరిలో ఆత్మహత్యాయత్న, అప్రమత్తమైన బాటసారులతో తప్పిన ప్రమాదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మురిమళ్ళ గోదావరిలో ఆత్మహత్యాయత్న, అప్రమత్తమైన బాటసారులతో తప్పిన ప్రమాదం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమనపల్లి గ్రామానికి చెందిన బొమ్మి సురేష్ మధ్యమత్తులో మురిమళ్ళ గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న బాటసారులు ఈ ఘటనను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. సురేష్ గోదావరిలోకి దూకకుండా గట్టిగా పట్టుకుని అడ్డుకున్నారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సురేష్ ను అదుపులోకి తీసుకుని అతనికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకుని సురేష్ ను ఇంటికి తీసుకువెళ్లారు. సమయ స్ఫూర్తితో స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన బాటసారులను స్థానికులు అభినందించారు. ఎవరు చెప్పట్లేదా తప్పిపోయి చూస్తున్నాడు. అవి చేతులు తొలిడులు పెట్టిన ఫోన్ సరిపోతే ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు ఘటన ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు లంకా వరప్రసాద్ మాదిగ మరియు గౌరవ అధ్యక్షులు కందివెల్లి ఏలి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పోలమ్మ చెరువు ఘటన ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు లంకా వరప్రసాద్ మాదిగ మరియు గౌరవ అధ్యక్షులు కందివెల్లి ఏలి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు పృథ్వీరాజు, జనసేన పార్టీ నాయకులు గుద్దటి జమ్మి, టీడీపీ కాట్రేనికోన ఇన్ఛార్జ్ పవన్, విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాటి లంకరాజు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అన్నంపల్లి వరకు ప్రధాన రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు లంకా బాలయోగి మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షుడు చెట్ల సురేష్ మాదిగ, ఆర్గనైజింగ్ కమిటీ జ్యోతిబాబు, కన్నబాబు, వినోద్, శ్రీనివాసరావు మరియు 21 గ్రామాల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళలు, అన్ని గ్రామాల యువత పాల్గొన్నారు. ఆరాధ్యుడయో ఆ దేవుడైనటువంటి అంతా కృష్ణనాథ్ గారి 61వ పుట్టినరోజు వేడుకకి విచ్చేసినటువంటి మరి జనసేన నాయకులు, గారు మరి ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా కృష్ణనాథ్ గారి తరఫున విజయవంతం తెలియజేస్తూ మరి గాలి ప్రారంభించవచ్చు కాబట్టి అది చట్టం చూసిన విధంగా పోలీసు వారు కొనసాగిలో మనం సాధించగల ప్రస్తుతమాదిగా సైన్యం అంటే క్రమశిక్షణకు మారు పేరు అని రాష్ట్రంలో తెలుసు, దేశంలో తెలుసు. అదేవిధంగా ఈ మండలంలో ఎక్కడ చిన్న ఆలోచన సమయం జరగకుండా సైన్యంలో తీయకుండా మరి మన సాయంత్రం ఆయన్ని ఎక్కడి నుంచి ఎక్కడ అనుకున్నామో అంతవరకు కూడా చాలా సాయంత్రంగా చేసుకుని నిర్మించుకోవాలని మరి యువతకి తెలుసుకోవడం జరుగుతుంది. జై మరిగా జై మండలి. రాష్ట్రంలో మహానేత మరి
స్థాపించి దాన్ని పట్టులేకుండా ఈ రోజు వరకు ఆయన అనుకున్న సిద్ధాంతాలు నీటి నిజాయితీగా పనిచేసి అనుకున్న పని సాధించి ఈ రోజు అంత ఘనంగా వెళ్తూ చేసుకుంటున్న అంతా టెక్నాలజీ గారికి ముఖ్యంగా జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమైన కథలో ముఖ్య గారు అలాగే గారు గారు నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ మరి అధికారులకు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఆయన చూసి ఆయన అడుగుతారో మనం నగాలి ఏంటంటే పట్టుదల ఎక్కడ ఏ ఎక్స్పెక్ట్ లేకుండా ఆయన పట్టుదలతో అక్కడే జనాలను ఐక్యం చేసి ఆయన మన ఎలా సాధించాలంటే ఆయనకు మనం అర్థం చేసుకోవాలి. అదే రకంగా అందరూ బాగా చదువుకోవాలి. ముఖ్యంగా చెప్పినట్టు ఒక కాన్సెప్ట్ కదా ఎంఆర్పిఎస్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా సాధించే వరకు వాళ్ళు ఎక్కడ ఏ న్యూస్ బ్రహ్మాండంగా చేస్తారు. ఈ రోజు కార్యక్రమాలను విశ్వాసం అవకాశం. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో గ్రామ దేవత పోలేరమ్మ మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన సుంకర వీరబాబు ఆలయ సమీపంలో సుమారు 4,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో గ్రామ దేవత పోలేరమ్మ మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన సుంకర వీరబాబు ఆలయ సమీపంలో సుమారు 4,000 మంది భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. వీరబాబు మాట్లాడుతూ ఆలయంలో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. అనంతరం రాత్రి అమ్మవారి ఆలయంలో నిప్పుల గుండం ఏర్పాటు చేశారు. అనుకుంటున్నాము అన్న సంతర్పణ చేయాలని వచ్చిన భక్తులు అందరికీ 4,000 మందికి జనాలు అందరూ వస్తారని పేరు తప్పు కానీ వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేశాను. చేయాలంతా స్థాపించి అమ్మవారి దయ వల్ల ఊళ్ళో అంతా క్షేమంగా ఉండాలని, అందరూ బాగుండాలని, అలాగే 10 మంది బాగుండి 10 మంది సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా చేద్దాం అనుకుంటున్నాను. భగవంతుడు అమ్మవారు ఆశీర్వదిస్తే అన్నీ చేద్దాం అనుకుంటున్నాను. కూడా చేద్దాం అనుకుంటున్నాను. జిల్లాలో సర్వశ్రేయోనిధి నుండి జరుగుతున్న పలు ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతంగా పారదర్శకంగా జరుగుతున్నట్లు దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేడ్ర త్రినాథరావు అన్నారు. జిల్లాలో సర్వశ్రేయోనిధి నుండి జరుగుతున్న పలు ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతంగా పారదర్శకంగా జరుగుతున్నట్లు దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేడ్ర త్రినాథరావు అన్నారు. మంగళవారం జిల్లాలో సర్వశ్రేయోనిధి నుండి నిర్మాణంలో పలు ఆలయాలు సందర్శించారు. మురిమలలో ఆయన మాట్లాడుతూ 2027 పుష్కరాల గ్రాంట్ కు సంబంధించి జిల్లాలో 264 దేవాలయాలకు 54,21,21 లక్షల ప్రతిపాదనలు పంపగా
మొదటి విడతలో 121 దేవాలయాలకు 37,79,00,000 విడుదల కాగా 20 పనులకు సంబంధించి 22 కోట్లకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. వాటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అంతర్వేది, అప్పన్నపల్లి, ఆయనవిల్లి, కుండలేశ్వరంతో పాటు మురుమళ్ల వీరేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం పనులు పరిశీలించినట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. అలాగే పుష్కర్ ఘాట్ వద్ద పిండి ప్రదానాలకు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీరి వెంట ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, ఎస్ఈ శ్రీ దుర్గేష్, ఈఈ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ ఎన్ ఉదయ్ కుమార్, జిల్లా ఏసీ సత్యనారాయణ, ఇంజనీరింగ్ శాఖ అధికారులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. అందులో భాగంగా 5,000 టెంపుల్లో 1,65,00,000తో ఉపాలయాలు నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే టెంపుల్ నిధులతో 5,25,00,000తో అన్నదాన భవనం అనేది అదొకటి నిర్మాణం చేయడం జరుగుతుందండి. ఈరోజు సంబంధిత ఎవరైతే ఎస్సీ గారు ఉన్నారో, ఎస్సీ గారు, అలాగే డిప్యూటీ కమిషనర్ కాకినాడ, ఏసీ కోనసీమ, అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఇంజనీర్లు, అలాగే ఈఈ వీళ్ళందరూ సమక్షంలో విజిట్ చేయడం జరిగింది. అలాగే అంతర్వేది వచ్చేటప్పుడు 2 కోట్లు అక్కడ గ్రాంట్ అవ్వడం జరిగిందండి. అందులో గుర్రాలక్క టెంపుల్ అనేది ఒకటి నిర్మాణం చేయడం, అలాగే రథశాల, అలాగే డార్మెట్రీ, దానికి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. వరకు ప్రోగ్రెస్లో నడుస్తుందండి. అలాగే అదే ఊరిలో ఒక 60 లక్షలతో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా అది నిర్మాణం చేయడం జరుగుతుంది. పునర్నిర్మాణం, అది పాతపడిపోయింది, దాని రోడ్డు వైడింగ్లో పోతుంది. అది ఒక 60 లక్షలతో అది కూడా నిర్మాణం చేయడం జరుగుతుందండి. అలాగే ఐనవేలు లంక ఆ టెంపుల్కి 95 లక్షలతో నిర్మాణం చేయడం జరుగుతుంది. అంటే రెనోవేషన్, కంప్లీట్గా రెనోవేషన్ చేయడం జరుగుతుంది. అలాగే అప్పనపల్లి 3 కోట్లతో అన్నదాన భవనం నిర్మాణం జరుగుతుంది. అలాగే ఒక 70 లక్షలు ఎగ్జిస్టింగ్ చౌల్ట్రీ రిపేర్ల గురించి ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్క్స్ అన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఫస్ట్ విజిట్గా మేము టీం అంతా విజిట్ చేయడం జరిగింది అక్కడ. అలాగే కుండలేశ్వర స్వామి టెంపుల్ కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అక్కడ అన్నదాన భవనానికి 3 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక కింద 6 పైన 6 ఒక రూములు, అంటే యాత్రికులకి అకామిడేషన్ నిమిత్తం 12 రూములు అదొకటి నిర్మాణం జరుగుతుందండి. నియర్బై ఉన్న ఈ ఘాట్లు కూడా విజిట్ చేయడం జరిగింది. గతంలో ఉన్న ఘాట్లు ఇంకా ఎంతవరకు ఎక్స్పెండ్ చేసే అవకాశం ఉందనే దాని మీద చూడడం జరిగింది. అది ఇరిగేషన్ వర్క్ చేస్తారు. ఇరిగేషన్ వర్క్ మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు మా నుంచి కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఘాట్లలో మెయిన్గా పిండ ప్రదానం అనేది ముఖ్యంగా చేసుకునే కార్యక్రమం కాబట్టి ఈ పుష్కరాల సందర్భంగా పిండ ప్రదానాల షెడ్లో మ్యాక్సిమం పాత ప్లేస్లో కాకుండా ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి అవకాశాన్ని పరిశీలించడం జరిగింది. అలాగే స్నానఘాట్లలో బట్టలు చేంజ్ చేసుకునే రూమ్స్ కూడా మనం అది, అలాగే టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రామచంద్రపురం పట్నం రాజగోపాల్ థియేటర్ దగ్గర ఉన్న స్మార్ట్ బజార్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు. రామచంద్రపురం పట్నం రాజగోపాల్ థియేటర్ దగ్గర ఉన్న స్మార్ట్ బజార్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ నిర్వహించారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు సోమవారం రాజగోపాల్ సెంటర్ లో రిలయన్స్ స్మార్ట్ బజార్ ను ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారులు కొనుగోలు చేసిన బియ్యం, జొన్నలు, బిర్యానీ మసాలా తదితర ఆహార పదార్థాలను పరిశీలించగా వాటిలో రాళ్లు, మట్టి, అట్టముక్కలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగానే తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. DM Ravi sir reporting to Castle area immediately. I will repeat. DM Ravi sir reporting to Castle area immediately.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు కోరంగిలో ఏర్పాటు చేసిన వెలుగు మహిళా మార్ట్ ఇన్ఛార్జ్ పితాని హేమలత చేతివాటం ప్రదర్శించి చేసిన ఆర్థిక అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. సుమారు 9 లక్షల రూపాయలను తన ఖాతాతో పాటుగా బంధుమిత్రుల ఖాతాలో జమ చేసి మార్ట్ ఖజానాకు చిల్లిపెట్టినట్టు సమాచారం. ఈ గోల్మాల్లో ఏపీఎం శైలాష్ పాత్ర ఉంటాది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సొమ్ము గోల్మాల్ పై మంగళవారం వైసీపీకి చెందిన నాయకులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు గుప్పించి మార్ట్ సొమ్మును దుర్వినియోగం చేసిన హేమలతపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు సహకరించిన ఏపీఎం శైలేష్ ను సస్పెండ్ చేయాలని ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు వైసీపీ నాయకులు. తాళ్లరేవు కోరంగిలో ఏర్పాటు చేసిన వెలుగు మహిళా మార్ట్ ఇన్ఛార్జ్ పితాని హేమలత చేతివాటం ప్రదర్శించి చేసిన ఆర్థిక అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. సుమారు 9 లక్షల రూపాయలను తన ఖాతాతో పాటుగా బంధుమిత్రుల ఖాతాలో జమ చేసి మార్ట్ ఖజానాకు చిల్లిపెట్టినట్టు సమాచారం. ఈ గోల్మాల్లో ఏపీఎం శైలాష్ పాత్ర ఉంటాది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సొమ్ము గోల్మాల్ పై మంగళవారం వైసీపీకి చెందిన నాయకులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు గుప్పించి మార్ట్ సొమ్మును దుర్వినియోగం చేసిన హేమలతపై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు సహకరించిన ఏపీఎం శైలేష్ ను సస్పెండ్ చేయాలని ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు వైసీపీ నాయకులు. అది అప్పుడు 9,80,000 ఇప్పుడు రా చేశారండి. అలా సార్ 9,80,000 ఎప్పుడు రా చేశారు, ఎప్పుడు వేసారు? అధికారులపై మహిళా మాటలో జరిగిన అవకతవకలపై వెంటనే 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 అవినీతి అధికారుల వెంటనే అవినీతి అధికారుల వెంటనే అవినీతి అధికారులను వెంటనే We want justice. 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 అవినీతి అధికారులపై We want justice. We want justice. We want justice. మహిళా మాటలో జరిగిన అవకతవకలపై వెంటనే 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 అవినీతి అధికారుల వెంటనే అవినీతి అధికారుల వెంటనే అవినీతి అధికారులను వెంటనే We want justice. 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 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.